78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెచ్ఆర్డీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఐజీ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పూలి శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెపరెపలాడుతూ జాతీయ పతాకాలు కనువిందు చేయగా పిల్లలు, పెద్దలు, అతిథుల సందడి నడుమ జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలతో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణం కలకల్లాడింది. పరిశీలిస్తూ వారు మీ అందరి వందనాన్ని, గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదనం చేస్తూ సాగుతున్నారు. ఇది సుందర సుమనోజ్ఞ సుమనోహర వారు రాణిస్తున్నారు. యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీసీ శాఖల మంత్రివర్యులుగా చక్కని సమాజంలోని క్షుద్ర శక్తుల పైన రుద్రవీణ మోగించి మొత్తం నిద్ర వదిలించి భద్రత